చింతామణి చింతామణి అబ్బా నువ్వు నాకు అర్జెంట్ రావాలి. పట్టపగలా చిచ్చి ఉండదు, నాతో పాటు డ్రామా ఆడాలి. ఆ డ్రామాలైనా కొత్త బాబు, ఆ లైట్లు ఇస్తున్నాం సుగ్గు. రాత్రిపూట స్టేజ్ మీద ఆడే నాటకం కాదే, పగిడిపూట ఇంట్లో ఆడి ఫ్యామిలీ నాటకం. ఆ నాటకాలు కొత్తనా? నేను పక్కన ఉండి డైరెక్షన్ చేస్తాను కదే. అయితే ఓకే, నాకు ఓకే. హలో హలో ఆగు, రోజుకి 200 నా పేమెంట్. సాయిబాబు ఇచ్చేస్తాడు. సెకండ్ సండే పని చేయను, 6 గంటల తర్వాత డబుల్ బేక్. సాయిబాబు ఇచ్చేస్తాడు. పొద్దుటే బెడ్ కాఫీ, మధ్యాహ్నం కొబ్బరి బొండ. సాయిబాబు ఇచ్చేస్తాడా? సాయంత్రం స్వీట్ తో టిఫిన్, రాత్రికి 2 బీర్ బాటిల్స్, చికెన్ తో ఫుడ్. సాయిబాబు ఇచ్చేస్తాడు. పదవే. వస్తాను, ఎవరితో యాక్ట్ చేయాలి? అవన్నీ తర్వాత చెప్తాను కానీ నువ్వు పద. ఏమి డాక్టర్, ఏమైంది? అంతటి మహానుభావుడి పాత్రకి న్యాయం చెయ్యలేమోనని భయంగా ఉంది. అబ్బా, ఇది నాటకమే కదండి. అయినా సరే నేను వెయ్యరా, మీరే తన ప్రాణాలు తీసాను మానవంగం రాయించి గోదాట్లో దూకేస్తాను. ఓకే, నేను గోదాట్లో దూకేస్తాను. న్యాయం చెయ్యాలి కదా. అన్యాయం చేసినా పర్వాలేదు, నోటుకొచ్చింది ఏదో వాగండి. అంతేనంటావా? అంతే అంతే. మీ పల్లెటూరు చాలా చల్లగా ఉంది బాబాయ్ గారు. ఎండాకాలంలో చాలా వేడిగా వస్తుంది. మీ ఇల్లు చాలా బోసిగా ఉందండి, మా ఇంటికి ఒకసారి రండి, ఎంత సందడిగా ఉంటుందో. ఆ మాట నువ్వు వేరు చెప్పాలా? ఆ విషయం నీ ఫేస్ చూస్తుంటే తెలుస్తుంది. ఛాన్స్ దొరికింది కదా అని ఫ్యామిలీ లేడీస్ అలా కౌగులించుకోవడం బొత్తిగా బాగలేదు. అన్నయ్య గారు, కోడలి పిల్లని ఒకసారి పిలుస్తారా? దాందే ఉంది చెల్లమ్మ. ఒరే గట్టిపతిరావు, చాలు, మీ చెల్లె అమ్మాయి ఎంతమంటుంది. ఓ దాందే ఉంది. అలాగే అమ్మా సుందరి, సుందరి మరి విడతదా? స్టాప్.